చిలకలూరు గ్రామంలో గంగయ్య శాంతమ్మ అనే దంపతులు నివసిస్తున్నారు. వాళ్ళకి 2 కొడుకులు. వాళ్ళ పెద్ద కొడుకు పేరు సుకుమార్, కోడలు పేరు సుగుణ. రెండవ కొడుకు పేరు శివుడు, కోడలు పేరు రాధిక. హాల్లో టీవీ చూస్తూ ఉంటారు. ఇంతలో వదిన అనే పిలుపు వినిపిస్తుంది. శాంతమ్మ చూస్తుంది. రావదిన, వచ్చి కూర్చో. ఏంటి సంగతులు, ఇలా వచ్చో? అన్నయ్య బాగున్నారా? బావున్నారు. ఊరి నుండి వచ్చిన నీ పెద్ద కొడుకు కోడల్ని చూద్దామని వచ్చాను. ఏంటి చెల్లి, వాళ్ళిద్దరినీ చూద్దామని వచ్చావా? మమ్మల్ని కాదా? సరే అయితే నేను వెళ్ళిపోతున్నాను. కూర్చోండి అన్నయ్యా, మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను. వాళ్ళని చూసి చాలా రోజులైంది, అందుకని వచ్చాను. నా పెద్ద కొడుకు పట్నంలో బ్యాంకులో పనిచేస్తున్నాడు. భార్యతో కలిసి అక్కడే ఉంటున్నాడు. నా చిన్న కొడుకు పొలం పనులు చేస్తూ మాతో ఉంటున్నాడు. పట్నం నుండి మీకు కావలసినవన్నీ తెచ్చిస్తారు. మీ ఇద్దరి ఆరోగ్యం గురించి ఫోన్ ద్వారా కనుక్కుంటూ ఉంటారు కదా. నా పెద్ద కోడలు బాగా రిచ్ అయినా మా అందరితో కలిసిమెలిసి ఉంటుంది. కొంచెం కూడా గర్వం లేని పిల్ల. ఈ రోజుల్లో ఇలాంటి పిల్లలుండటం చాలా అరుదు. కొంచెం చదువుకుంటేనే చాలా గర్వం చూపిస్తున్నారు. నా చిన్న కోడలు చాలా పూర్, నెమ్మదిగా ఉంటుంది. ఇంటి పనంతా చేసుకుంటూ పోతుంది. వదినా, సుగుణ సుకుమారి ఎక్కడున్నారు? వాళ్ళిద్దరినీ కలుస్తాను, పదండి వెళ్దాం. మొక్కల దగ్గర కూర్చొని కొడుకు కోడలు మాట్లాడుకుంటూ ఉన్నారు. పట్నంలో హోటల్స్లో ఉండే ఫుడ్ ఐటమ్స్ వెరైటీగా ఉంటాయా? అవును, ఫ్రెంచ్ ఫ్రైస్, నూడిల్స్, చికెన్ 65 లాంటివి అమ్ముతారు. శివుడు, నీకు పట్నం రమ్మని ఎన్నోసార్లు చెప్పాను. నాతో పాటు మీరు కూడా బయలుదేరండి. అన్నయ్య, నాన్నగారు ఒక్కరే పొలం పనులు చూసుకోలేరు. నేను నాన్నగారికి సాయంగా ఉండాలి. శివుడు, ఈ మధ్యన పట్నంలో ఫుడ్ బిజినెస్ ఎక్సలెంట్ గా జరుగుతుంది. నేను రెస్టారెంట్ పెడదామనుకుంటున్నాను. శాంతమ్మ, మంగమ్మ వాళ్ళ దగ్గరికి వస్తారు. బాగున్నారా పిన్ని? ఇంట్లో అందరూ కులాసాయేనా? బాగున్నానమ్మా. పట్నంలో ఇన్స్టెంట్ వంటలుంటాయంట కదమ్మా? అవునండి, ఉద్యోగస్తులకు త్వరగా పనవ్వాలి, అందుకని ఇన్స్టెంట్ వంటలు చేసుకుంటారు. అత్తయ్య, ఏంటి విశేషాలు? మావయ్య బాగున్నారా? అందరూ బాగున్నారు బాబు. ఇంట్లో ఎక్కడ పనులు అక్కడున్నాయి. నేను బయలుదేరుతాను అని మంగమ్మ వెళ్ళిపోతుంది. మీకు పట్నంలో చేసే ఇన్స్టెంట్ వంటలు చేసి పెడతాను, చాలా బాగుంటాయి. సరే అక్క, చూపించు, నేను నేర్చుకుంటాను. రాధిక, సుగుణ ఇద్దరూ కలిసి వంటగదిలోకి వెళ్తారు. ప్యాకెట్ తీసి మిక్స్ చేసి గారెలు వేస్తారు. అవి తెచ్చి అందరికీ ప్లేట్లో పెట్టిస్తారు. వదినా, మీరు చేసిన వడ చాలా బాగుంది. థ్యాంక్స్ మరిది గారు, ఇంకో 2 వేసుకోండి. సుగుణ శివుడి ప్లేట్లో ఇంకో 2 వడలు పెట్టి చట్నీ పెడుతుంది. ఇంతలో అందరూ కడుపు పట్టుకుంటారు. రాధిక, రా, నువ్వు నేను కూర్చొని తినేద్దాం అందరితో పాటు. ప్లేట్ల మీద కూర్చున్న నలుగురు ఒక్కసారిగా లేచి టాయిలెట్లోకి పరిగెడతారు. సుగుణ, ఇందులో ఏం కలిపి గారెలేసావు? ఇన్స్టెంట్ వడలో ఉల్లి, పచ్చిమిర్చి ఇంకా బేకింగ్ సోడా కలిపాను. ఏం కలిపి తగలడ్డావు? తిన్న వాళ్ళందరికీ మోషన్స్ పట్టుకున్నాయి. సాయంత్రం అవుతుంది. సుగుణ కిచెన్లోకి వెళ్లి కుక్కర్ స్టవ్ మీద పెడుతుంది. రాధిక తనతో పాటు ఉంటుంది. సౌండ్ వినిపిస్తుంది. అందరూ పరిగెత్తుకుని వెళ్తారు. ఏమైందే? మీ మొహాల మీద పడినవేంటవి తెల్లగా? ఇన్స్టెంట్ పాప్కార్న్ అత్తయ్యా, కానీ కుక్కర్ తిరగబడి ఇలా జరిగింది. ఏదైనా కానివ్వు గాని తొందరగా ఏదో ఒకటి చేసి పెట్టండి. సరే అని రాధిక వంటగదిలో పని చేస్తూ ఉంటుంది. ఏంటి చెల్లి చేస్తున్నావు? నిన్న పిండి రుబ్బి కలిపుంచాను, ఆ పిండితో దిబ్బరొట్టె కాలుస్తున్నాను. పట్నంలో వంటల మీద గార్నిష్ అని చేస్తారు, నువ్వు కూడా ట్రై చెయ్యి. గార్నిష్ అంటే ఏంటక్కా? చేసిన వంటని అలంకరించటం. ఆ రొట్టె మీద పచ్చిమిరపకాయలు ఉంటాయి. అందరూ నోట్లో పెట్టుకుని అలా ఉండిపోతారు. ఏంటి ఇంత కారంగా ఉంది? నోరు మండిపోతుంది. తినే ఫుడ్ ని అలంకరించాను, రొట్టె కలర్ఫుల్ గా కనిపిస్తుందని అక్క చెప్పింది. రొట్టె మీద ఎవరైనా ఇన్ని పచ్చిమిరపకాయల ముక్కలు వేసుకుంటారా? మరుసటి రోజు ఉదయం రాధిక కిచెన్లో ఉంటుంది. శాంతమ్మ మనసులో, నా రిచ్ కోడలు ఇంకా లేవలేనట్టుంది. ఈలోగా రాధికకి చెప్పి టిఫిన్ చేయించాలి. కిచెన్లో నుండి కాఫీ కప్పుతో బయటకొస్తుంది రాధిక. ఇదిగోండి కాఫీ, ఈరోజు టిఫిన్ ఏం చేయమంటారు? చపాతీ చెయ్యి, దానికి కాంబినేషన్ గా చోలే బఠానీ కూర చెయ్యి. అత్తయ్య, మావయ్య, ఏవండి, తొందరగా రండి అని గట్టిగా అరుస్తుంది రాధిక. అందరూ పరిగెత్తుకుని కిచెన్లోకి వస్తారు. పొయ్యి మీద పెద్ద మంట కనిపిస్తుంది. ఏమైందే? ఎందుకు అంతలా మంటొచ్చింది?
అక్క చెప్పిందని పుల్కా చేశాను. పొయ్యి మీద వేసేసరికి మంటొచ్చింది. సుగుణ నిద్రపోతుంది కదా, ఎప్పుడొచ్చింది? రాధికకి వంటల్లో సాయం చేద్దామని వచ్చాను. నేను చపాతీ కదా చెయ్యమన్నాను, నువ్వేం చెప్పావు దానికి? ఆయిల్ లేని ఫుడ్ తింటే మంచిదని చెల్లికి పుల్కా చేయమని చెప్పాను. అది పుల్కానా ఇంకేమైనానా? మరి ఎందుకు అంతలా మంటొచ్చింది? పుల్కా సగం పెనం మీద కాలిన తరువాత పొయ్యి మీద వేస్తారు. నేను చెల్లికి నేర్పించాను. అక్క చేసినప్పుడు బానే వచ్చింది. నేను ట్రై చేశాను, కానీ మంటొచ్చేస్తుంది. పొయ్యంతా మసిబొగ్గులాగా తయారు చేశావు. ఇద్దరూ కలిసి వంటగదిని శుభ్రం చెయ్యండి అని చెప్పి శాంతమ్మ వెళ్ళిపోయింది. సుగుణ రాధిక ఇద్దరూ కలిపి పొయ్యి శుభ్రం చేశారు. చెల్లి, నేను మిక్స్డ్ వెజిటేబుల్ రైస్, దానికి కాంబినేషన్గా ఆలూ కర్రీ చేస్తాను. అక్క, ఇంటి పనులన్నీ చేసుకొనొచ్చి నీకు వంటలో సాయం చేస్తాను. రాధిక వెళ్లి ఇంటి పనులన్నీ చేసుకుని సుగుణ వంట చేస్తూ ఉంటే రాధిక వచ్చింది. మధ్యాహ్నం అందరూ భోజనానికి కూర్చుంటారు. మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ ఇంకా ఆలూ కుర్మా చేశాను. కూరగాయలన్నీ వేసి ఇంత చేదుగా చేసావు, నోరంతా చేదైపోయింది. ఫుడ్ని అలంకరించాలి కదా, అందుకని కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అన్నీ మిక్స్ చేసి ఆ రైస్ మీద చల్లాను. ఇది చేసింది సుగుణ కదే, నువ్వెప్పుడు వెళ్ళావు వంటగదిలోకి? ఒక్కతే చేసుకుంటుందని తనకి సాయంగా వెళ్ళానత్తయ్యా. ఆకుకూరల్లో మెంతికూర కట్ట పెట్టాను, అది కూడా వేసేసావా? అది మెంతికూర అని తెలీదు, చిన్న చిన్న ఆకులున్నాయి, బావుంటుందని ఆకుల్లో వేశాను. రాధిక, నేను పొలానికి బయలుదేరాలి, ఏదో ఒకటి తొందరగా పెట్టు. పొద్దున చేసిన పుల్కాలు ఇంకా వెజిటేబుల్ రైస్ ఉన్నాయి, వడ్డించమంటారా? పుల్కాలా? రైసా? వద్దొద్దు, కడుపుకి చల్లగా ఉండేది ఏదైనా పెట్టు. ఫ్రిడ్జ్ లో ఉండే వాటర్ తెమ్మంటారా? కడుపులో చల్లగా వెళ్తాయి. అన్నం వండు, పెరుగు వేసుకుని ఆవకాయ నంచుకొని అందరం తిందాం. రూమ్లో దిగులుగా సుగుణ కూర్చొని ఉంటుంది. ఏమైంది సుగుణ, అలా ఉన్నావు? ఎవరైనా ఏమైనా అన్నారా? ఇక్కడున్న వాళ్ళందరికీ కొత్తగా ఏమైనా చేసి పెడదాం అనుకున్నాను, ఏదీ సరిగ్గా వండి పెట్టలేకపోతున్నాను. బాధపడకు సుగుణ, మ్యాగీ చెయ్యి. ఇక్కడెవరికి మ్యాగీ తెలీదు. అవునండి, మ్యాగీ నచ్చలేదు అనేవాళ్ళు ఎవ్వరూ ఉండరు, చేస్తాను. వంటగదిలో సుగుణ మ్యాగీ చేస్తూ ఉంది. అక్కడికి రాధిక వచ్చింది. ఏంటక్క నువ్వు చేస్తుంది, ఇలా పాముల్లాగా ఉన్నాయి? చెల్లి, ఇది మ్యాగీ, చాలా పాపులర్ ఫుడ్, ఇది తినని వాళ్ళెవ్వరూ ఉండరు. అవునా అక్క, ఇదెలా చేస్తావు? ప్యాకెట్లు ఎక్కడి నుండి తెస్తావు? సూపర్ మార్కెట్లో దొరుకుతాయి, నీళ్లు మరగపెట్టి మసాలా వేసి ఈ ప్యాకెట్లో నుండి దాన్ని విరగ్గొట్టి వేసేయడమే. అయితే నేను చేస్తానక్క, నువ్వు చెప్తూ ఉండు. నువ్వు వెళ్ళిన తరువాత ఇంట్లో అందరికీ చేసి పెడతాను. సరే చెల్లి, నేను చెప్తాను, నువ్వు చెయ్యి. ఇంకా ఇలాంటి కొత్త వంటలు నేర్పిస్తాను. హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు సుగుణ, రాధిక. మ్యాగీ ప్లేట్లో పెట్టుకుని తెచ్చి అందరికీ ఇస్తారు. ఏవండి, అక్క చెప్తే ఇది నేనే ట్రై చేశాను, తిని చెప్పండి ఎలా ఉందో. ఏంటి ఇవన్నేవో పాముల్లాగా ఉన్నాయి? స్పూన్ తేకుండా ఈ ఫోర్క్ తెచ్చావేంటి? మ్యాగీ బాగుంటుందంట, పట్నంలో అందరూ ఇలాంటి ఫోర్క్తోనే తింటారంట, అక్క చెప్పింది. అందరూ తిన్న తరువాత ఒక్కసారిగా వాంతులు చేసుకుంటారు. రాధిక, ఇందులో ఏం వేశావే? అక్క చెప్పినవన్నీ వేశానండి, చప్పగా ఉందంటే కొంచెం ఉప్పు వేశాను. ఏది, ఏం వేసావు ఒకసారి చూపించు. శాంతమ్మ, సుగుణ, రాధిక అందరూ కలిసి కిచెన్లోకి వెళ్తారు. ఇదిగో అక్క, ఇక్కడున్నవన్నీ వేశాను. ఇది ఉప్పు కాదు చెల్లి, బేకింగ్ సోడా అంటారు, రెండు తెల్లగానే ఉంటాయి. గదిలో మంచం పైన శివుడు నిద్రపోతుంటాడు. రాధిక వచ్చి పక్కన కూర్చుంటుంది. ఏవండి, అందరికంటే మీకే ఎక్కువ వాంతులయ్యాయి, సారీ అండి, కొత్తగా ట్రై చేసి మీకు పెడదామనుకున్నాను. రాధిక, నా కోసం కొత్త రకం వంట చేశావు, కానీ నాకు అది పడలేదు. ఇందులో నీ తప్పేముందిలే. ఏదైనా వంటలో వేసినప్పుడు ఒకసారి అక్కని కనుక్కోవాల్సింది, తప్పు నాదేనండి. ఎవరి వల్లైనా తప్పు జరుగుతుందిలే, నువ్వు తెలియక చేస్తావు, ఇంకోసారి జాగ్రత్తగా ఉండు. ఆరుబయట గంగయ్య, శాంతమ్మ కూర్చుని మాట్లాడుకుంటుంటారు. శాంతమ్మ, కోడళ్ళిద్దరూ చిన్నవాళ్ళు, నువ్వు దగ్గరుండి వాళ్ళ చేత వంట చేయించు, తెలియక ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు ఇబ్బంది పడట్లేదు, మనల్ని ఇబ్బంది పెడుతున్నారు. కోడళ్ళిద్దరిని రమ్మని చెప్పు, నేను వాళ్ళతో మాట్లాడతాను. శాంతమ్మ వెళ్లి ఇద్దరు కోడళ్లను పిలుచుకొస్తుంది. అమ్మా, మీ ఇద్దరూ చిన్నవాళ్ళు, వంట చేయడంలో అనుభవం తక్కువ,
ఈ రోజు నుండి మీ అత్త దగ్గరుండి మీ చేత వంట చేయిస్తుంది. మీరు చెప్పినట్టే చేస్తాము. పట్నం వెళ్ళిన తరువాత ఆయనకి రుచికరమైన భోజనం చేసి పెట్టాలి. వంట బాగా నేర్చుకుని మీకు రకరకాల వంటలు చేసి పెడతాను మావయ్య. వంటగదిలో శాంతమ్మ సుగుణ రాధికతో కలిపి వంటలు చేయిస్తుంది. హాల్లో కూర్చొని అందరూ తింటారు. కోడళ్ళు, ఈరోజు మీరిద్దరూ వంట చాలా బాగా చేశారు. ఇక మీదట రోజు ఇలాగే మీ అత్తయ్య దగ్గరుండి చేయిస్తుంది. మేమంతా తృప్తిగా భోంచేస్తాం. సింహగిరి అనే ఊళ్ళో రత్నం అనే ఒక అత్తగారు తన కోడలి చేత అన్ని పనులు చేయిస్తూ ఉండేవారు. రత్నం పిసినారితనంతో కూడిన తమాషా పనులు చేస్తూ ఉండేది. వసై కోడలు పిల్ల, పక్కింటోళ్ళు చాలా మామిడికాయలు తెచ్చారు. నీకు మామిడికాయ పచ్చడి చేయటం చాలా బాగా వచ్చు, చేసిస్తానని చెప్పి సగం మామిడికాయలు పట్టుకొచ్చేయి. అత్తయ్య గారు, మీకు పచ్చడి తినాలనిపిస్తే వెళ్ళి మీరే తీసుకురండి. పోయినసారి కూడా ఇలాగే వెళ్ళమంటే నేను వెళ్ళాను. ఆవిడ వీధిలో బిచ్చగత్తెని చూసినట్టు చూసింది. అన్నింటికి నువ్వు అలా ఆలోచిస్తే ఎలాగే? మనం మామిడికాయ ఊరగాయ పెడితేనే కదా ఎండాకాలం మొత్తం పనికొస్తుంది. మీకు కావాలంటే మీరు అడగండి, నేనైతే అడగను అని అక్కడి నుండి తన పని చేసుకోవడానికి వెళ్ళిపోయింది. దీనివల్ల ఏ పని అవదు. రత్నం అక్కడి నుండి పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చుంది. ఏంటోదినా, ఏం చేస్తున్నావు? అన్నయ్య గారు ఏదో మామిడికాయలు తెచ్చినట్టున్నారు. చూస్తుంటే అన్నీ నోరూరుతున్నాయి, భలేగా ఉన్నాయి. ఎందుకు? ఏం లాభం? ఇప్పుడు ఇంత ఖరీదు పెట్టి తేవాలా? అదేదో 4 రోజులు ఆగితే మంచి కాయలు వస్తాయి కదా. మీ అన్నయ్య గారికి అన్నీ కంగారే. అలా రత్నం మాటల్లో పెట్టి కొన్ని కాయలు చెంగులో కట్టుకుంది. సరే వదినా, నేను వెళ్తాను. ఇంట్లో ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి అని లేచి వెళ్ళిపోతుంటే చెంగులో నుండి మామిడికాయలన్నీ జారిపడ్డాయి. సిగ్గుతో మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలా వెళ్తుండగా రత్నంకి మార్గమధ్యలో ఒక టమాటో వ్యాపారి కనిపిస్తాడు. ఏమిటండి ఇన్ని టమాటాలు ఇక్కడ పెట్టారు? మార్కెట్లో అమ్మడానికి తీసుకొచ్చానమ్మా. కానీ ఈరోజు మార్కెట్లో టమాటాల ధర చాలా తక్కువగా ఉంది. అందుకే ఎవ్వరూ కొనటం లేదు. ఏం చేయాలో తెలియక బస్తాలన్నీ నా ముందు వేసుకుని కూర్చున్నా. అయ్యా, ఏమనుకోనంటే నేను ఒక బస్తా పట్టుకెళ్ళనా? మీ కష్టమేమి ఉంచుకోనులే. బస్తాకి 2 రూపాయలు ఇస్తాను. ఎలాగో పాడైపోతాయి కదా, తీసుకోండి. మీ 2 రూపాయలతో నేనేం గడించనులే. రత్నం హఠాత్తుగా మూట తల మీద పెట్టుకుని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతుంది. వైశాలి, తొందరగా రావే, ఏం తెచ్చానో చూడు. పక్కింటికి వెళ్లి మామిడికాయలు తీసుకొస్తానని చెప్పి టమాటా పళ్ళు పట్టుకొచ్చారేంటత్తయ్యా? పక్కింటావిడ చూడకుండా కొన్ని మామిడికాయలు చెంగున కట్టాను. కానీ లేచి నిల్చునేటప్పటికి చెంగు జారిపోయి మామిడికాయలన్నీ కింద పడిపోయాయి. పరువు తీస్తున్నారు మీరు. వాళ్ళని అడిగి 4 కాయలు తీసుకోవాల్సింది గాని అలా దొంగతనం చేస్తారా? ఆవిడ దగ్గర మన పరువు ఏముంటుంది? ఇప్పుడు మనకావిడేమైనా పిల్లనివ్వాలా ఏంటి? మీతో వాదించే కన్నా నా పని నేను చేసుకోవటం మంచిది. అయితే చెప్పింది విను. నేను టమాటా పళ్ళు తీసుకొచ్చాను కదా, ఈ రోజు నుండి టమాటాలు అయిపోయే వరకు వీటితోనే వంట చెయ్యాలి. మీకేమైనా అర్థమవుతుందా? ఇవన్నీ పూర్తవడానికి ఎన్ని రోజులు పడుతుందో తెలుసా? ఎన్ని రోజులు పడితే అన్ని రోజులు. వీటితోనే రకరకాల వంటలు చెయ్యి. ఇంకా ఏం మాట్లాడాలో తెలియక వైశాలి ఒప్పుకుంది. వైశాలి భర్త వస్తాడు. వైశాలి, బాగా ఆకలిస్తుంది. ఏం వండావు? కాస్త వడ్డించు. వేడివేడిగా టమాటా పచ్చడి ఇంకా టమాటా పప్పు చేశానండి. మీరు కాళ్ళు చేతులు కడుక్కొస్తే భోజనం పెడతాను. నేను కాళ్ళు చేతులు కడుక్కొనే భోజనం చేయడానికి వచ్చాను గాని అమ్మని కూడా పిలు, తను కూడా భోంచేస్తుంది. నువ్వు వడ్డిస్తూ ఉంటే వాసన గుమగుమలాడిపోతుంది. అయినా ఒకసారి టమాటా పచ్చడి, టమాటా పప్పు 2 ఒకేసారి ఎందుకు చేశావు? మీ అమ్మగారు భోజనం చేసి ఆల్రెడీ నిద్రలోకి జారుకున్నారు. వినపడట్లేదా గురక? మీ అమ్మగారు ఈరోజు టమాటాలు తక్కువ ధరకొచ్చాయని పట్టుకొచ్చారు, అందుకే చేశాను. అమ్మకేదైనా ఫ్రీగా వస్తుందంటే అది ప్రాణం పోయినా వదలదు అని మాట్లాడుకుంటూ భోజనం చేసి నిద్రపోతారు. మరుసటి రోజు లేచి వీధి గుమ్మంలో ముగ్గు పెడుతున్న వైశాలి దగ్గరికి ఒక బిచ్చగాడొస్తాడు. అమ్మా, ఇంకా మీ అత్తగారు లేవలేదు కదా? ఆవిడ లేగిసే ముందే నాకు రోజు మిగిలిపోయిన పప్పుచారు, అన్నం ఇస్తుంటావు కదమ్మా. తొందరగా ఇచ్చేస్తే ఆవిడ చూడకుండా నేను వెళ్ళిపోతాను. అంత గట్టిగా అరవకు. ఆవిడ లేచిందంటే నీకు దొరికే ఈ భోజనం కూడా దొరకదు, అర్థమైందా? అని లోపలికెళ్ళి మిగిలిన భోజనం తెచ్చి బిచ్చగాడికిస్తుంది.
ఏంటి కోడలా, ఎప్పుడూ టమాటో పచ్చడి, టమాటో పప్పు ఇదేనా? ఏదైనా కొత్తగా ఆలోచించి తయారు చేయొచ్చుగా. ఏంటత్తయ్య గారు, మీ కోరికలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. ఈ వయసులో నాకు కోరినవి పెట్టకపోతే నేను పోయాక నా ఫోటో పెట్టి దాని ముందు పెడతావా? నేను బతికున్నప్పుడు నాకు అడిగినవి పెడితే అంతే చాలు. ఈవిడితో గొడవెందుకని వైశాలి, కొత్త వెరైటీ వంటే కదా చేస్తాను. వైశాలి అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోయింది. అత్తయ్య గారు ఏదో కడుపుతో ఉన్నట్టు గొంతెమ్మ కోరికలన్నీ కోరుతున్నారు. ఇలా కాదు, అత్తయ్య గారికి ఒక మంచి వెరైటీ వంటకం చేసి తినిపిస్తా అని ఎదురుగా కాకరకాయలు కనిపించడంతో కాకరకాయ మరియు టమాటా కూర వండుతుంది. కేశవ తన పని పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడు. వైశాలి, బాబొచ్చాడు, ఇద్దరికి భోజనం పెట్టు. అలా మా మొహాలు చూస్తూ నిలబడతావేంటి? నేను మీ వైపు చూడట్లేదండి, ఆలోచిస్తున్నాను. వండిన స్పెషల్ వంటకం తిన్నాక మీరెంత సంతోషిస్తారో అని. నీ చేత్తో ఏ వంట చేసినా భలేగా ఉంటుంది లేవే. వైశాలి రత్నంకు మరియు కేశవకి ప్లేట్లో అన్నం పెట్టి కాకరకాయ టమాటా కూర వేస్తుంది. కేశవ ఒక అన్నం ముద్ద నోట్లో పెట్టుకొని, ఎవడే నిన్ను ప్రయోగాలు చెయ్యమన్నది? ఎంత దరిద్రంగా చేశావు. ఎవరైనా కాకరకాయలో టమాటా వేసి కూర వండుతారా? ఏంటి ఇలాంటి వంటలు? ఇవి పెట్టి నన్ను ముందుగానే పైకి పంపిద్దామనుకుంటున్నావా? మీరే కదా రోజులాగా కాకుండా ఏదైనా వెరైటీగా వండమన్నారు. ఇప్పుడు వండి పెడుతుంటే మీరేమో తినట్లేదు, నన్నేం చేయమంటారు? అయినా ఈ టమాటాలేంటే? ఇన్ని టమాటాలు ఎందుకు కొన్నారు? తక్కువ ధరకు వస్తే మాత్రం ఇలా కొనిస్తారా? అప్పుడు వైశాలి ఏదో చెప్పబోతుండగా, ఏంటి, నా కొడుక్కి చాడీలు చెప్పి నన్ను తిట్టిద్దామనుకుంటున్నావా? ఇలాంటి వేషాలు వెయ్యమంటే బాగా వేస్తావు. సరేగాని ఆ మజ్జిగైనా పట్టుకురా, అదైనా వేసుకుని తింటా. ఈ చేదు విషంలా ఉండే కూరని తినలేకపోతున్నాం అని మజ్జిగ వేసుకుని భోజనం చేసి లేచి వెళ్ళిపోతారు. మరుసటి రోజు బిచ్చగాడొచ్చి భోజనం అడిగితే మిగిలిన కూర అన్నం ఇస్తుంది. అది తిన్నాక బిచ్చగాడు, అమ్మా, రేపటి నుండి నా కోసం ఏమీ ఉంచొద్దు. నేను మీ ఇంటికి భోజనం అడగడానికి మళ్ళీ రాను. మీ వంటకి మీకో దండం బాబో అని పరుగున వెళ్ళిపోతాడు. వైశాలి అలా చూస్తూ ఉండిపోతుంది. సరే, కూరలు వండుతుంటే చేదుగా ఉందంటున్నారు కదా, ఈరోజు టమాటో ఐస్ క్రీమ్ చేసి అత్తయ్య గారికి పెడతాను. అప్పుడు ఐస్ క్రీమ్ తియ్యగా ఉంటుంది కదా. ఆవిడ తెచ్చిన టమాటాలు ఆవిడకే కదా పెట్టాలి. టమాటాలతో ఐస్ క్రీమ్ చేయటం మొదలెట్టింది వైశాలి. చేసిన తరువాత వైశాలి ఆ ఐస్ క్రీమ్ని వాళ్ళ అత్తగారికి ఇస్తుంది. ఏంటి కోడలా ఇది? మీకోసం చల్లచల్లగా తియ్యగా టమాటా ఐస్ క్రీమ్ చేసి తీసుకొచ్చాను. నిన్నేవైనా కొత్త వంటలు చెయ్యమన్నాను గాని వాటిని నా మీద ప్రయోగించమనలేదే. అది రుచి చూడగానే రత్నంకి వాంతులు పట్టుకున్నాయి. అత్తయ్య గారు, మీకు వాంతులు తగ్గాయా? బలం రావాలని టమాటా జ్యూస్ చేసి తీసుకొచ్చాను, తాగండి. నేనిప్పుడేం తాగలేను, తినలేను. ఇప్పుడు నాకేమీ ఇవ్వకే. అదేంటత్తయ్య గారు, మీరు తెచ్చిన టమాటాలతోనే వెరైటీ వంటకాలు కావాలన్నారు. అవి చేస్తున్నాను, తాగండి, బలం వస్తుంది అని బలవంతంగా వాళ్ళ అత్తగారి చేత టమాటా జ్యూస్ తాగిస్తుంది. కొద్దిసేపటి తరువాత మళ్ళీ వెళ్ళి, అత్తయ్య గారు, మీకోసం వేడివేడిగా టమాటా బజ్జీ వేశానండి. మీ నోరు అసలే పాడైపోయింది, రుచిగా ఉంటుంది, తినండి. అయినా బజ్జీలేంటే ఇంతెర్రగా ఉన్నాయి? ఈ టమాటా బజ్జీలకు వేరే పిండేం వాడలేదు. టమాటాలే కొంచెం రుబ్బేసి అందులో టమాటా ముక్కలు ముంచి బజ్జీలు వేసేశాను. వేరే పిండి వాడితే పిండి టేస్ట్ వస్తుంది కదా, టమాటా టేస్ట్ ఎక్కడొస్తుంది? అందుకే పిండికి బదులుగా టమాటా జ్యూస్ వాడేశాను. వైశాలి రత్నంకి బలవంతంగా బజ్జీలు తినిపిస్తుంది. ఇక తినలేక వెంటనే కేశవని పిలుస్తుంది రత్నం. కేశవా, చూడరా మీ ఆవిడ నాకు రకరకాల వంటలు తినిపించి చంపేద్దాం అనుకుంటుంది. నేనే వైశాలికి రకరకాల వంటలు చేసి నీకు తినిపించమని ఐడియా ఇచ్చాను. అయినా నువ్వేంటమ్మా, టమాటా ఫ్రీగా ఇస్తానంటే బస్తా పట్టుకొచ్చేస్తావా? పోనీ వీధిలో ఎవరికైనా పంచితే అందరూ కలిసి వాడుకుంటారు కదా. అయినా రోజు అన్ని రకాల వంటలు కోడలు చేసి పెట్టేది, చక్కగా తినేదానివి. నీ పిసినారితనం వల్ల ఇప్పుడు నువ్వు తినడానికి ఇబ్బంది పడుతున్నావు. చూసావా, రోజు టమాటాలు తింటే ఎలా అనిపిస్తుంది చెప్పు? అత్తయ్య గారు, నన్ను క్షమించండి. మీకు బలవంతంగా వంటలు చేసి తినిపించాను, తప్పే. కానీ మీకు తెలియాలి కదా, ఎంత తక్కువ ధరకు వస్తే మాత్రం రోజు టమాటాలు తినడం ఎంత కష్టంగా ఉంటుందని. అయితే నాకు బుద్ధి చెప్పడానికి మీరిద్దరూ వేసిన ప్లానా ఇది? సర్లే,
ఒకే రోజు టమాటాలు తింటే ఎలా ఉంటుందో నాకు ఇప్పుడు తెలిసొచ్చింది. ఇంకెప్పుడు అలా చెయ్యనులే, సరేనా? అని అప్పటి నుండి రత్నం తన పిసినరి బుద్ధి మార్చుకుంది.